ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పడిపోయాం, అన్ని విధాలా ఓడిపోయాం, ఇక ఎప్పటికీ పైకి లేయలేమేమో. ఆ కుటుంబం పడిపోయింది, వ్యక్తిగత జీవితం పడిపోయింది, వ్యాపారం పడిపోయింది, నా జీవితంలో ముందుకు నేను నడిపించబడలేకుండా ఉన్నాను అని బాధపడుతున్నావా? ఏం బాధపడద్దు. ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా దేవుడి ఉదయకాల సమయంలో ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 113వ అధ్యాయం 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత గొప్ప మాట అండి! మన దేవుడు నేల నుండి ధనవంతులను కాదు, దరిద్రులను లేవనెత్తుతాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు. పెంట కుప్ప అంటే ఒకసారి ఆలోచించి, పెంట కుప్పపై పడిన వాడిని ఎవరైనా లోకంలో ఎత్తగలరా? పట్టుకోగలరా? నేనున్నాను, నీ చెయ్యి నాకు ఇవ్వు అని అనగలరా? ఎవ్వరూ అనరు. ఎందుకనంటే పెంట కుప్ప మీద ఉన్న వాడిని ఎవరు ప్రేమించరు. మన దేవుడు అంట నేల నుండి లేవనెత్తుతాడు, పెంట కుప్ప నుండి కూడా పైకెత్తుతాడు. ఉదయకాల సమయంలో నేను పేదవాడిని, నాకెవరు లేదు, అనాథను, నాకెవరు సహాయం చేయరు, నేను పడిపోయాను, లేనేమో అనుకుంటున్నావా? నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఏ స్థితిలో నువ్వు పడిపోయినా, ఎంత భయంకరమైన పెంట కుప్పలపైన నువ్వు కూరుకుపోయినా కూడా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను లేవనెత్తి నీ జీవితాన్ని నిలబెడతాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అట్లు నిలబెట్టునుగాక. పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా నేను పడిపోయాను, నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ నువ్వు లేవనెత్తి నిలబెట్టి స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.